అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి కాశీరు ఏలుతున్నాడే రేవంత్ రెడ్డి 4,000 పింఛనని రేవంత్ రెడ్డి అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి కాసులు ఇస్తానని రేవంత్ రెడ్డి లొట్ట చూసి కూర్చున్నాడే రేవంత్ రెడ్డి వస్తున్నా 23 సంవత్సరాల మేము మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం అంటలు చేయబట్టి మాకు సరైన నాణ్యం ఇచ్చులేదు. పురుగుల పడ్డ బియ్యం పంపుడు, కోడిగుడ్లు ఆరానికి 3 గుడ్లు పెట్టమంటుండ్రు. 4 రూపాయల చొప్పున గుడ్డుకు మీరు కట్టిస్తుండ్రు. 7 రూపాయలు పెట్టి మేము గుడ్లు తెస్తున్నాం. గుడ్ల పైసలు 9 నెలల ఇప్పుడు మాకు గుడ్ల పైసలు రాక ఈ 9 నెలల సంది మేమేం కట్టం చేస్తున్నామని మేము అవతల ఇంకా కైకిలు పోతున్నామా, ఏదో పని చేస్తున్నామా, మేము ఏడికెళ్ళి తెచ్చి పెడతామా, ఇండ్లు అమ్ముకొని పెట్టుడా, మేమేం మాకు భూములు ఉన్నాయని మేము భూములు అమ్ముకొని కట్టుడా బాకీలు. ఏడికైనా గాని మమ్మలను మొదలే పట్టించుకుంటలేరు గవర్నమెంట్. అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడన్నా కేసీ గారు ఇంతో మంచిగా నడిపిండు గాని 2,000 జీతం పెంచిండు గాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చించండి ఎగ్గు పైసలు 9 నెలల ఎగ్గు పైసలు రావాలి. ఇప్పుడు 4 నెలలే మాకు జీతాలు రాక పిల్లల పైసలు రాక మేము ఏడికెళ్ళి తెచ్చి పెడతాము. 3 గుడ్లు పెట్టుండ్రి వారానికి 3 గుడ్లు పెట్టుండ్రి. కార్లు వీడిస్క తినుడే మమ్మల్ని, అధికారులు వీడిస్క తినుడే. ఎక్కడో లక్కడ వచ్చి మమ్మల్ని పీర్చి పిప్పి చేస్తుండ్రు మమ్మల్ని. మా వేజులు అయిపోతున్నాయి, మాకు ఆధారం లేదు. మేము చేసి వేజులు అయిపోయి మమ్మల్ని అట్టికి వెళ్ళగొడితే మేమేం తిని బతుకుతాము.